వీళ్ళేనా తన ఫ్రెండ్స్? మేరీ మేడం ఫ్రెండ్స్ అండి, అందరూ ఇక్కడే ఉంటారు. నీకు ఫోటో పంపించాను, ఇమ్మీడియట్ గా వాళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేయండి. ఓకే సార్. ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చి మిస్డ్ కాల్స్ వస్తున్నాయని చెప్పి ఫ్లాట్ నెంబర్ అడిగింది కదా, ఆ ఫ్లాట్ నెంబర్ ఎంత? 1043 సార్. రండి, ఆ ఫ్లాట్ చూపించండి. సరే సార్. నమస్తే మేడం. చెప్పండి సార్. నేను ఇన్స్పెక్టర్ అశోక్. ఓకే. ఒక చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాను. సెప్టెంబర్ 3వ తారీఖు రాత్రి ఫ్లాట్ నెంబర్ 1145కి మీ ల్యాండ్లైన్ నెంబర్ నుంచి ఏదైనా కాల్ వెళ్ళిందా? లేదు, ఫ్లాట్ నెంబర్ 1145 యాక్చువల్ గా మీ ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పింది నేనే. ఆ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళు మ్యూజిక్ చాలా సౌండ్ ఎక్కువ పెట్టేసుకుని గొడవ చేశారు సార్. అందుకే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వీళ్ళకి ఎప్పుడు ఇదే పని అయిపోయింది. వీళ్ళ పొగ రాణచాలి. హలో, పోలీస్ స్టేషన్. చెప్పండి సార్, నేను గోల్డెన్ అపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఫ్లాట్ లో 1145 లో ఉన్న నలుగురు కుర్రాళ్ళు తాగి గొడవ చేస్తున్నారు సార్. మీరే రిక్వెస్ట్ చేయొచ్చుగా. సార్, ఎన్నో సార్లు రిక్వెస్ట్ చేశాను. దయచేసి యాక్షన్ తీసుకోండి సార్. ఓకే, మీ అడ్రస్, ఫోన్ నంబర్ ఇవ్వండి. వాళ్ళతో చాలా ఇబ్బంది పడుతున్నా సార్. మీరైనా యాక్షన్ తీసుకోండి సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం, నేను యాక్షన్ తీసుకుంటా. చాలా థ్యాంక్స్ అండి. అందరూ ఇదంతా చూస్తుంటే మేరీ ఫ్రెండ్స్ కి విస్మయకి ఎటువంటి సంబంధం లేదు. మరైతే పరిచయమే లేని విస్మయ నా ఫ్రెండ్ మిస్ అయిందని కంప్లైంట్ ఇవ్వడానికి మేరీ ఎందుకని స్టేషన్కి వచ్చింది? అదే కాకుండా విస్మయ డెడ్ బాడీని వీళ్ళెందుకు తీసుకువెళ్లారు? అలా అయితే విస్మయ బాడీలో ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా? సపోజ్ ఎవిడెన్స్ దొరుకుంటే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్కి ఆ విషయం తెలుసుండాలి కదా. సో ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఎవరు? డాక్టర్ అరవింద్. ఎస్, నేను ఇన్స్పెక్టర్ అశోక్ని. విస్మయ యాక్సిడెంట్ కేసు గురించి మాట్లాడనుకో. ఓకే. చూడండి ఇన్స్పెక్టర్, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు టాక్. రేపు రండి హాస్పిటల్కి, మాట్లాడదాం. సారీ.